మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. ఇప్పుడే ఆలోచిస్తుంటే ఈ పాటకి చరణం వేరేలా మారిస్తే ఎలా ఉంటుందా అని థాట్ వచ్చింది. దానికి తగ్గట్టుగా ఇందులో మళ్ళీ కరెక్షన్స్ చేద్దాం. అది ఆల్రెడీ అయ్యింది కదండి, మళ్ళీ ఏంటి? బెటర్మెంట్ కోసం అండి. పాట హిట్ అయితే మనకే కదా పేరు వస్తుంది. ఒక్కసారి చేయండి మేడం, ప్లీజ్ ప్లీజ్. తొందరగా వెళ్ళాలనుకుంటే ఈ రోజే లేట్ అవుతుంది. పాపం ఆయన ఇంట్లో ఒంటరిగా ఏం చేస్తున్నారో ఏంటో. సరే, ఈ పాట కరెక్షన్ అయిపోయాక ఫోన్ చేద్దాం. కిరణ్ గారు, కిరణ్ గారు. హాయ్ పల్లవి. సర్ప్రైజ్. ఓ, ఫోన్ చేసి ఏదో సర్ప్రైజ్ తీసుకొస్తానన్నావు. సర్ప్రైజ్ అంటే బాస్కెటా? బాస్కెట్ లో ఏముందో తెలుసా? పంపు తీసి బాంబులు గాని తెచ్చావా? అవును, బాంబులే. తీసి దీపావళి చేసుకుందామా? ఇంతకీ సర్ప్రైజ్ ఏంటో చెప్పలేదు. నా చేత్తో స్వయంగా మీకు చికెన్ బిర్యానీ వండి తీసుకొచ్చాను. ఓ, నా చేత్తో చేసిన బిర్యానీ తింటే ఆల్మోస్ట్ స్వర్గాన్ని టచ్ చేసినట్టే. తొందరగా ఉషను పిలవండి, ముగ్గురం కలిసి తిందాం. ఉషా ఇంట్లో లేదు కదా? అదేంటి ఇంకా రాలేదా? లిరిక్స్ లో ఏవో కరెక్షన్స్ ఉన్నాయంట. రమ్మంటే సినిమా వాళ్ళ ప్రొడ్యూసర్ ఆఫీస్కి వెళ్ళింది. అవునా? తను వచ్చేస్తుందేమో అనే కాన్ఫిడెంట్ తో వచ్చాను. వచ్చేస్తుందా ఏమో తెలీదు, లేట్ అవ్వచ్చు. ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది. ఫస్ట్ మనం తిందాం, తర్వాత ఉష కోసం వెయిట్ చేద్దాం. మాస్టరు, ఏం ఆలోచిస్తున్నారు? కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. పదండి తిందాం. అదేంటి, ఏమైంది దీనికి? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? స్మెల్ అదిరిపోయింది. టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. ఎలా ఉంది? ఏమో అనుకున్నాను కానీ వంట మాత్రం సూపర్ గా చేసావు. వంట కాదు, జస్ట్ బిర్యానీ. ఏమైంది మేడం? ఏం లేదు.
ఉషా గారు, ఈ సాంగ్లో రెండో చరణంలో ఈ పదం మరీ పొయిటిక్గా ఉందండి. వేరే పదం అయితే బాగుంటుందేమో. అసలు మీరేమనుకుంటున్నారు? ప్రతి పాట 2-3 సార్లు కరెక్ట్ చేయిస్తున్నారు. గంటలో పని అయిపోతుంది అనుకుంటే ఇంత లేట్ చేస్తున్నారేంటి? కావాలని చేయట్లేదండి. పాట బెటర్మెంట్ కోసమే నా ప్రయత్నం అంతా. చూడండి, ఈ పదం సాతో వస్తే ఇంకా బాగుంటుంది మేడం. చానా? చా కాదు మేడం, సా. సరే, ఆలోచిస్తాను. ఎక్కువ అవుతుంది. మొహమాట పడతారేంటి? కడుపు నిండా తినండి. చాలు పల్లవి, నేను ఇంతకంటే ఎక్కువ తినలేను. సరే, ఇప్పటికే ఎక్కువైంది. కనీసం ఈ గ్రేవీ అయినా వేసుకోండి. అరే వద్దు, వద్దు. అరే వేసుకోండి. వద్దు అని చెప్తున్నా కదా. ఉండండి, నేను వేస్తాను. వేసుకోండి కిరణ్ గారు, పర్లేదు, కొంచెం వేసుకోండి. వద్దు అని చెప్తున్నా కదా. బాగుంటుంది కిరణ్ గారు. అరే వద్దంటు. సారీ 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 సారీ. పర్లేదు పర్లేదు. కానీ ఇప్పుడు ఇదంతా ఎలా క్లీన్ చేసుకోవాలి? డ్రెస్ చేంజ్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షనే లేదు. బెడ్రూమ్ లో ఉషా శారీస్ ఉంటాయి, నీకు నచ్చింది తీసుకొని వేసుకో. పర్లేదా? ఉషా ఏమనుకోదు. నా డౌట్ ఉషా గురించి కాదు, మీ గురించి. ఉషా చీర కట్టుకున్న తర్వాత నన్ను చూసి మీరు ఉషా కన్నా బాగున్నావు అని కాంప్లిమెంట్ ఇస్తే? ఛాన్సే లేదు. ప్రపంచంలో నాకు ఉషా తప్ప ఎవ్వరూ అందంగా కనిపించరు. చేంజ్ చేసుకో. థ్యాంక్స్. కిరణ్ గారు, పల్లవి, మీ హెల్ప్ కావాలి. ఒకసారి బెడ్రూమ్ లోకి వస్తారా? ఏమండోయ్ మిమ్మల్ని. పల్లవి, నేనే మిమ్మల్ని కొరుకు తినను, భయపడకండి.